నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఘనంగా నిర్వహించనున్న వైఎస్ఆర్ 70వ జయంతి వేడుకలు. కడప జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా గడపనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న నేతలు. యువత ముందుకొచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్. పోరాటం ద్వారానే పోడు భూములను సాధించుకోవాలి. జైలుకు వెళ్లి పోడు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించిన న్యూ డెమోక్రసీ నేతలు. కేంద్ర మంత్రినైనా ఇప్పటికీ ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు సోదరుణ్ణి. ఎంఆర్పీఎస్ 25వ వార్షికోత్సవ సభలో ఉద్వేగభరితంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వస్తే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తన తండ్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి 70వ జయంతి వేడుకల కోసం ఇడుపులపాయ వస్తున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో కడప చేరుకునున్న జగన్ నేరుగా ఇడుపులపాయ వెళ్లి తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గండిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అరటి పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11 గంటల 15 నిమిషాలకు జమ్మలమడుగులో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. జగన్ పాల్గొంటున్న ఈ సభ కోసం ముద్దనూరులో రోడ్డులో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 20,000 మంది, సభా వేదికపై 75 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. ఈ సభలో వైఎస్ఆర్ పింఛన్ కానుక, రైతులకు లబ్ధి చేకూర్చే పలు ప్రకటనలు చేసే అవకాశాలున్నాయి. కాగా ప్రతి సంవత్సరం జూలై 8న రాష్ట్రంలో రైతు దినోత్సవం జరిపేందుకు సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అటు సీఎం అయ్యాక జగన్ కడప జిల్లా రావడం ఇదే తొలిసారి. ఇక భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మీరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. బీజేపీ సభ్యత్వ నమోదు మిస్డ్ కాల్ నెంబర్ 8980808080 నెంబర్కు మిస్డ్ కాల్ చేయండి, భారతీయ జనతా పార్టీలో చేరండి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోతుందని అన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ పాలన జరుగుతుందని తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు. ముఖ్యంగా యువత ముందుండి సభ్యత్వ నమోదు చేయాలని పిలుపునిచ్చారు. అదే రకంగా మహిళా మోర్చా వాళ్ళని కూడా దయచేసి మీరు సోషల్ మీడియా ద్వారా, కాల్ సెంటర్ల ద్వారా మీకు ఏది వీలైతే అది దయచేసి ఇవాళ 78 మంది ఎంపీలు పార్లమెంట్లో ఇండిపెండెన్స్ వచ్చినాక ఇది అన్ని 17th లోక్సభలో ఇదివరకు ఉన్న లోక్సభల కంటే అన్ని. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఓ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీల అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళామండలి చైర్మన్ బాద్ని శివకుమార్, ఢిల్లీ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల కొరకు పనిచేసి పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వారు కోరారు. అంటే మేము రోజు సార్ నుంచి మీరు ఎవరైనా ఆలోచిస్తారో లేదో కానీ మేము అంటే ఉదయం లేచినప్పుడు వెళ్ళి రాత్రి వరకు 100 సార్లు సార్ గురించి ఆలోచిస్తున్నాం. 100 సార్లు సార్ మాకి ఉంటే ఎంత మంచి భవిష్యత్తు కూడా. పెద్దలు ఓడిపోయినటువంటి విషయం, అదేవిధంగా ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని పట్టుకోనున్నటువంటి విషయం, మేము రెండోసారి గెలిచిన అవసరమైన చోట కొన్ని విషయాల్లో మాకు సలహాలు ఇస్తూ మమ్మల్ని నడిపించేటువంటి పద్ధతి, అంటే నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రతి లక్షణం మన జూపల్లి కృష్ణారావు గారికి ఉంది ఉన్నాయి. కాబట్టి ఇండిపెండెంట్గా గెలిచిండ్రు, ఒక పార్టీలో గెలిచిండ్రు, రిజైన్ చేసినాక ఇంకో పార్టీ మన పార్టీలోకి వచ్చినాక గెలిచిండ్రు.
ఇక భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ములకపల్లి మండల పరిధిలో పోడు రైతులకు అటవీ అధికారులకు మధ్య ఈ నెల 2వ తేదీన జరిగిన ఘర్షణల్లో కేసులు బారిన పడి జైలు పాలైన ఆదివాసీ గిరిజనులకు మద్దతుగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర స్థాయి నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆదివాసులపై దాడులను, అక్రమ కేసులను పెడుతున్నారు అని, ఈ వైఖరిని ఫారెస్టు అధికారులు విడనాడాలని, లేకపోతే ప్రజల ప్రతి ఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు హెచ్చరించారు. అనంతరం తల్లిదండ్రులు జైలుకు వెళ్లిన దగ్గర నుంచి పిల్లలు అంజలి, సమీర పిల్లలను పరామర్శించారు. అలాగే 20 ఏళ్లుగా సేద్యం చేస్తున్న పోడు భూములను నాయకులు తిరిగి పరిశీలించారు. పోరాటమే మార్గంగా, పోరాటం ద్వారానే భూమి దక్కుతుందని ధైర్యంగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉంటే భూమి మీద లేదా జైల్లో ఉండి మరీ సాధిద్దాం, ఎవరి గురించి పోరాటం ఆపవద్దని భరోసా ఇచ్చారు. అమలు చేయాలి అటవీ హక్కుల చట్టాన్ని, అమలు చేయాలి అటవీ హక్కుల చట్టాన్ని, అమలు చేయాలి అటవీ హక్కుల చట్టాన్ని, ఆపాలి అటవీ అధికారుల దాడులు, ఆపాలి అటవీ అధికారుల దాడులు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి, అటవీ హక్కుల చట్టాన్ని. ఆదివాసులపై కేసీఆర్ ప్రభుత్వ దౌర్జన్య కాండ, ఆదివాసులపై కేసీఆర్ ప్రభుత్వ దమన కాండ, ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలి, ఫారెస్ట్ అధికారుల దాడులను, ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాడులను, ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాడులను. ఇవ్వాలి పోడు భూములకి పట్టాలు, ఇవ్వాలి పోడు భూములకి పట్టాలు. పరిశీలించితే ఎవరికైనా అర్థమవుతుంది. ఇవాళ ఈ భూమిని మనం చూస్తాం. ఈ భూమి ఇది గత సంవత్సరం కొట్టిందా, 2 సంవత్సరాల క్రితం కొట్టిందా, 5 సంవత్సరాల క్రితం కొట్టిందా? ఈ చెట్లను చూస్తే, ఈ భూమిని దున్నేటటువంటి పద్ధతిని చూస్తే, దీన్ని పరిశీలించితే ఇది అర్థమవుతా ఉంది. 2.5 దశాబ్దాల కాలంగా సేద్యం చేసుకుంటున్నటువంటి గిరిజనులకి హక్కుపత్రాలు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళ పంటలు సక్రమంగా పండించుకోవడానికి అవసరమైనటువంటి నీటి వనరులు కల్పించి, రుణాలు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా అమలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ అక్రమంగా ఈ భూముల నుంచి వాళ్ళని వెళ్ళగొట్టాలని చెప్పేసి అనే కక్షపూరిత వైఖరే ఈ ఘర్షణకి మూలం తప్ప మరొకటి కాదు. అందుకే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద పెట్టినటువంటి కేసులు వాటిని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇక నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు జలశక్తి అభియాన్ నోడల్ అధికారి నికుంజ కిషోర్ సుందర్ రాయ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నోడల్ అధికారి రాష్ట్రంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంపై పర్యటించనున్నారని, సోమవారం ఉదయం ఆయన జిల్లా అధికారులతో సమావేశం అవుతారని కలెక్టర్ తెలిపారు. ఇక చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇది నిజామాబాద్ జిల్లా 40వ డివిజన్ దుబ్బ కాలనీలో పరిస్థితి. చిన్నపాటి వర్షానికే డ్రైనేజీలు పొంగి మురికి నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక కాలనీవాసి సత్యనారాయణ మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, గడిచిన ఇన్ని ఏళ్లలో గత పాలకులు కానీ, ఇప్పుడున్న పాలకులు కానీ డ్రైనేజీ వ్యవస్థ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మురికి నీరు ఇళ్లలో చేరడం వల్ల రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వర్షాకాల పరిస్థితులపై అధికారులు తగు చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక నాయకులకు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు చొరవ చూపి ప్రత్యామ్నాయంగా డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరిచి వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం ధర్మాపూర్ గ్రామంలో కరెంటు తీగలు కిందకి వేలాడుతున్నాయి. మనిషి నిలబడినా కూడా తగిలేంత కిందకు కరెంటు తీగలు రావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే విషయంపై విద్యుత్ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఏదైనా ప్రమాదం జరిగే వరకు చూడకుండా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు ప్రభుత్వ సంపదను కాపాడాలని చెబుతున్న ప్రభుత్వం మాటలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో మొరం తవ్వకాలు జోరుగా ఊపందుకున్నాయి. 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది వీరిదందా. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యాపూర్ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. స్థానిక ఎంపీటీసీ సతీష్తో పాటు గ్రామ శివారు పట్టాదారులు కూడా అక్కడికి వెళ్లి అడ్డుకోవడం జరిగింది. ఈ విషయంపై స్థానిక ఎంఆర్ఓకు కాల్ చేస్తే స్పందించలేకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అక్రమంగా తరలిస్తున్న మొరం తవ్వకాలకు అడ్డుకట్ట వేసి తగు చర్యలు తీసుకోవాలని, వాల్టా చట్టాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఇదేనా రాజ్యం? ఇదేనా దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం? మా దర్యాప్తు ఎవరేం దొరుకుతారు చెప్పి పట్టదారు మేము లేమా? మాకు హక్కు లేదా? నా అడిగే హక్కు లేదా? గల వచ్చిన ఎంపీడీసీ మా ఇంటికి వచ్చి నువ్వు చేపిస్తున్నావు అని చెప్పేసి నాకు అడగంగా నింద తీస్తున్నారు. అదే విషయం అడగం జరిగింది. అయితే గుర్తు నీకు ఏమవుతుంది, ఏం చేసుకుంటావు, మా రాజ్యం ఉంది, మా టీఆర్ఎస్ రాజ్యం ఉంది, మీరు ఏం చేసుకుంటారు అని చెప్పేసి ఇష్టం వచ్చిన బూతులు మొత్తం బూతులు వేయించారు. నేను చూసుకుంటా పో అంటే ఇవి పర్మిషన్ ఉందని చెప్పి ఆల్రెడీ పర్మిషన్ అని చెప్పి ఆర్ఏకి అడిగాం, ఎంఆర్కి అడిగాం, ఆర్ఏకి అడిగాం. అడిగిన తర్వాత ఏమంటే ఈ పర్మిషన్ వెళ్ళినట్టు అయినా మళ్ళీ వాళ్ళకి అడిగితే ఏమని చెప్తారు, ఫోన్ చేయండి ఏమంటారు, కామ్దార్ చేస్తామని చెప్పేసి అడుగుతారు. కామ్దార్ వచ్చిండ్రు చూసినట్టే మళ్ళీ ఫోన్ చేస్తే ఏమంటే మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే ఖాళీ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పడితే 7 గంటలకు ఫోన్ చేసాం, మధ్యాహ్నం 1 గంటలకు ఫోన్ చేసాం, మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేసాం. చేసిన తర్వాత ఏం చేస్తారు, ఎటువంటి రెస్పాన్స్ లేదు, పంపించాం ఎవరు లేని చెప్పిన చూడగానే మొత్తం ప్రతి ట్రాక్టర్ నడుస్తుంది. గత 24 ట్రాక్టర్లు నడుస్తున్నాయి చేసి. ఇదా అక్రమంగా? ఇదానా చెరువు? ఆల్రెడీ మా రైతు కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇక్కడ. ఎవరికి తెలియకుండా ఇబ్బంది పెడుతుంది ఇక్కడ. ఇదేనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు? ఎవరా వాళ్ళు? దుబ్బేవాళ్ళు ఎవరని చెప్పేయండి, ఒక 10 మంది వచ్చి మీకు రావడం. ఇది విషయం జరిగి చేస్తున్నాం. తర్వాత ఈ విషయాన్ని కలెక్టర్ ఆఫీస్కి మేము రైతులందరూ ఆందోళన జరుగుతున్నాం. మా విషయపూర్వకంగా ఆందోళన జరుగుతున్నాం కాబట్టి ఇదే విషయం పోయి సోమవారాన్ని నెక్స్ట్ సోమవారం కానీ ప్రధానానికి పోయి మేము కాంప్లీట్ చేయడం జరుగుతుంది. మా రైతులందరూ ఆందోళన జరుగుతున్నాం కాబట్టి ఇది అక్రమంగా చేయడం తప్పు. ఒక గరీబ్ వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవడానికి మొరం కావాలంటే 10 రూల్స్ అడుగుతారు, 12 రూల్స్. ఇదేంటి అక్రమంగా? ఎవరు ఏం రూల్స్ అడుగుతారు? ఆర్ఏకి ఏమన్నా, ఎంఆర్కి ఏమన్నా? ఇంత డబ్బులు ఇప్పుడు జరిగిన విషయం కాదు, ఇప్పుడు చేసే విషయం ఖండిస్తున్నాం. ఇప్పుడు ఈ విషయం జరగద్దని చెప్పి చూస్తున్నాం. ఎందుకంటే ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే ప్రతి విషయాల్లో ఇదేనా అక్రమంగా చేసి ఇప్పుడు చేసినట్టు అయిపోయింది. అరే ఒక ఫోన్ లేదు, ఏం లేదు. ఇది మొత్తం 10 మంది 100 మంది వస్తారు, దాడి చేస్తారు. ఏందో అర్థమవుతుంది నాకు. ఇంత ఇదే రాజ్యం. మంచి చేద్దామని మనం వస్తే ఎవరికి ఏం చేస్తున్నా అర్థమవుతుంది. మంచి చేద్దామని మనం వస్తే వచ్చేసి ఇష్టంకి వచ్చినట్లు ఎవరు తిట్టడం చేయడం, ఏం చేసుకున్నా ఒకటి వచ్చి నువ్వెవడవి, ఇప్పుడు ఏమవుతుంది? ఇదేనా? చూడండి వచ్చి నన్ను అరెస్ట్ అయ్యింది. ఇప్పుడు నేను ఖండిస్తూ ఇక్కడ వచ్చి రమ్మండి, మీరు అందరూ వచ్చి ఖండించు. తప్పైతే తప్పని నన్ను అరెస్ట్ అయ్యింది. ఇది తప్పైతే తప్పు చూడండి మొదలం. ఇది అక్రమంగా చూడండి, చెప్పి పరిశీలించండి. ఒక అధికారంగా అయితే మనం ఒక మంచి ప్రజారాజ్యం ప్రజా సేవకుడు అయితే వచ్చి చూసి ఇచ్చాయని చెప్పి నేను మన్నవిస్తున్నాను. ఈ యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క దీన్ని ఎంఆర్ఓకు 10 సార్లు ఫోన్ చేశాను. నా ఫోన్లో ఖాళీ ఉన్నది, చూడండి నా విషయం. 10 చేస్తే వేరే అతను ఫోన్ ఇస్తాను, ఏం విషయం చెప్పండి చెప్పాను. మూలం కోసం అంటే ఏమని మాట్లాడుతాను. ఇదేనా ఎంఆర్ఓ స్పందించండి. ఆదివారం జీతం తీసుకోవడం ఎంఆర్ఓ, సండే రోజు అని చెప్పి ఎంఆర్ఓ చెప్పడం ఇది విషయం ఖండించడం. అయితే సండే రోజు అయితే ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కరు మొత్తం దోచుకోవడం చెప్పండి. మేము రేపు చెరువులో ప్రతి ఒక్కరు ఇల్లు పర్మిషన్ మాకు ఏమద్దు, ప్రతి విషయం మేము ప్రతి ఒక్క ఇల్లు మొత్తం తీసుకుంటారు. ఇది న్యాయమేనా? ఇది ఖండించాలని చూస్తున్నది. ఇదే విషయంపై ఆర్ఏ కానీ ఆర్ఏ కానీ ఖండించలేదు. ఈ బాధాకరమైన విషయం. ఇక ఈదురుగాలులకు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం మెన్నిపాడు గ్రామంలో కరెంటు స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ స్తంభం కింద పడడంతో వైర్ల ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ వైర్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Hey. ఇక అనంతపురం నగరంలో జిల్లా ప్రజా పరిషత్ హాల్లో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజేలో ఉన్న పాత్రికేయులు, ఏపీఎంఎఫ్ వ్యవస్థాపకుడు ఢిల్లీ బాబు రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 150 మంది జర్నలిస్టులు ఏపీఎంఎస్లో చేరారు. అందరూ ఈ వృత్తిని ఎన్నుకొని వచ్చారు. మాకందరికి ఆప్షన్లో వచ్చారు, రకరకాల ఆప్షన్లో అది దాకా ఇది దాకా ఇది దాకా వచ్చారు. మీరు అలా కాకుండా ఇదే వృత్తిలో వచ్చారు. ఈ వృత్తి చాలా చాలా ముఖ్యమైనటువంటి వృత్తి. సమాజ అభివృద్ధిలో కానీ లేదంటే ప్రజల అభివృద్ధిలో కానీ ఇంకా ఏ పరంగా చూస్తున్నా ఈ పాత్ర చాలా గొప్పది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి సంక్షేమ పథకాలు జర్నలిస్ట్ ఉద్దేశంతో ఉండడం జరిగింది. మేనేజింగ్ డైరెక్టర్ కమ్ ఎడిటర్ అనే కాన్సెప్ట్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా సంస్థ నుంచి ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. అలాంటి రామమూర్తి గారిని కూడా వేదికపైకి సాధారణంగా సర్వేగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు ప్రతి ప్రాంతం నుండి అనేక మంది మా జర్నలిస్ట్ మిత్రులందరూ ఏపీయూడబ్ల్యూజే నుండి ఏపీఎంఎఫ్ అయితే అందరూ విజయం కావడం తర్వాత మనం ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తామని కూడా వారు మనకు తెలియజేశారు. ఆ విధంగా మనం ఎన్ని జర్నలిస్ట్ ఎక్కడ దాడి జరిగినా ఒక ప్రొటెక్షన్ ప్రభుత్వం జిల్లాలో జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా కూడా ఏ జర్నలిస్ట్ సంఘాలు కూడా రోడ్డుపైకి వచ్చి గట్టిగా నినాదాలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఎందుకు కనిపించడం? నడుపుకోవాలి, రైట్ హ్యాండ్ నడుపుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి. మరి ఎందుకు ఈ పరిస్థితి ఉంది? మనకి ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాం? వీటి కూడా మనం అడిగే పరిస్థితిని మనం కోల్పోతా ఉన్నాం. ఎందుకంటే యూనియన్లుగా ఎవరి స్వార్థం మారాలి. ఈరోజు మనం ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఎంఆర్పీఎస్ నాయకులు. ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా కార్యదర్శి ఎం లక్ష్మణ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఏర్పాటై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ లక్ష్య సాధన కొరకు ఎంఆర్పీఎస్ ఉద్యమం స్థాపించబడిందని, అంతిమంగా అది సాధించేంత వరకు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో శాంతియుత మార్గంలో పోరాటాలు నడుస్తుంటాయని ఆయన తెలిపారు. ఎంఆర్పీఎస్ ఒక్క మాదిగ జాతి కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల హక్కుల కోసం, వారి పరిరక్షణ కోసం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ బాచుపల్లి పిఎస్ పరిధిలో ఈ నెల 3వ తారీఖు నాడు ప్రదీప్ కుమార్ అనబడే 10వ క్లాస్ చదువుతున్నటువంటి 16 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. అదే రోజు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే 6వ తారీఖు నాడు గుండ్ల పోచంపల్లి రైల్వే ట్రాక్ పైన శవమై కనిపించాడు. పోలీసులు సరైన సమయంలో దర్యాప్తు చేయకపోవడంతో బాలుడు హత్య చేయబడ్డారని చెప్పిన బాచుపల్లి ఎస్సీ కాలనీ అంతా కూడా రాస్తారోకో చేసి పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. తల్లిదండ్రుల యొక్క బాధను చూడలేకపోయారు. ఈ ధర్నాలో గ్రామస్తులు, దళిత సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాయింట్లో పని చేస్తాం. మేము చెప్తాము 2 గంటలకు మళ్ళీ మీ వాళ్ళకు వచ్చి ఇక్కడే ఎంతమంది వస్తాం అంతమంది వాళ్ళకి నేను అవసరం ఇస్తాను. ఇది ఈ కేసులో ఏమైంది మా టైం ఏంటి మేము పని చేయండి. ఇప్పుడు దీంట్లో ఏం జరిగింది అనేది మనం తెలుసుకునే ఇప్పుడు ఇది ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఎవిడెన్స్ పోతుంది. మీరు మాకు సహకరిస్తే మేము దాన్ని బట్టి ఇది కేసు. ఇక కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలో నకిలీ విత్తనాల వ్యాపారి రత్నాకర్ ఇంటిపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. నకిలీ విత్తనాల వ్యాపారి ఇంటిని కర్మాగారంలో మార్చి ఉండడంతో క్షుణ్ణంగా పరిశీలించారు. 30 లక్షల విలువ గల పత్తి విత్తనాలు, విత్తనాల్లో మిశ్రమం చేసే రసాయనాలు, ప్యాకింగ్ కవర్లు, యంత్ర సామాగ్రి పట్టుకున్నారు. ఇక బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో ఘనంగా నిర్వహించనున్న వైఎస్ఆర్ 70వ జయంతి వేడుకలు. కడప జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా గడపనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న నేతలు. యువత ముందుకొచ్చి బీజేపీ సభ్యత్వం తీసుకోవాలన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్. పోరాటం ద్వారానే పోడు భూములను సాధించుకోవాలి. జైలుకు వెళ్లి పోడు రైతు కుటుంబ సభ్యులను పరామర్శించిన న్యూ డెమోక్రసీ నేతలు. కేంద్ర మంత్రినైనా ఎప్పటికీ ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు సోదరుణ్ణి. ఎంఆర్పీఎస్ 25వ వార్షికోత్సవ సభలో ఉద్వేగభరితంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.